హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ టైలరింగ్స్ అండ్ ట్యుటోరియల్స్, అవర్ డిజైన్స్ యువర్ ఫ్యాషన్స్. ఈరోజు వచ్చేసి మనం ఇంతకు ముందుగా ఇన్విజిబుల్ కాలర్ నెక్ డిజైన్తో బ్లౌజ్ని కటింగ్ చేసుకున్నాం కదా. ఆ బ్లౌజ్ కటింగ్ని ఈ వీడియోలో వచ్చేసి స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి ఇలా ఫ్రంట్ పార్ట్ని అయితే తీసుకున్నాను చూడండి. అలాగే లైనింగ్ కూడా తీసుకున్నాను. ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మనము ఈ కాలర్స్ అనేవి కొంచెం స్టిఫ్గా ఉండాలి కాబట్టి దానికోసం క్యాన్వాస్ తీసుకొని చూడండి ఈ విధంగా అటాచ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి మెయిన్ క్లాత్కి రివర్స్లో వేసుకొని ఈ క్యాన్వాస్ని అటాచ్ చేసుకున్నాను. చూడండి ఈ విధంగా మనకు నెక్ ఏ షేప్లో అయితే ఉంటుందో అదే షేప్లో తీసుకొని ఒక 1 ఇంచ్ డిస్టెన్స్తో ఈ విధంగా క్యాన్వాస్ పేపర్ని కటింగ్ చేసుకుని, ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ ఉంది కదా, ఈ మెయిన్ క్లాత్ని ఇలా రివర్స్లో వేసుకుని రివర్స్లో ఉండే సైడ్ మాత్రమే ఈ క్యాన్వాస్ పేపర్ని మనము ఇలా పెట్టుకొని ఐరన్ చేసుకొని స్టిఫ్గా అంటించుకోవాలి. ఓకేనా. ఇది వచ్చేసి నెక్కి, ఇది వచ్చేసి మనం కాలర్కి యూజ్ చేస్తాం కదా, ఆ పట్టీ కోసం ఇటు సైడ్ ఒకటి అలాగే ఇటు సైడ్ ఒకటి ఇలా క్యాన్వాస్ పేపర్ని ఫస్ట్ ఈ మెయిన్ క్లాత్కి జాయిన్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు మెయిన్ క్లాత్ కదా. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్ని తీసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్ని వచ్చేసి మనము, ఇది మెయిన్ క్లాత్ కదా, మనం ఇక్కడ క్యాన్వాస్ అంటించుకున్నాం కదా, ఇది మన వైపుకి ఇదే విధంగా ఉండాలి. ఇలాగే ఉండిచ్చి దీని కింద వచ్చేసి ఇలా లైనింగ్ని వేసుకోవాలి. ఇలా వేసుకుని తర్వాత వచ్చేసి మనం రెడీ చేసుకున్న ఈ మెయిన్ క్లాత్ని కూడా ఇలాగే వేసుకోవాలి. మనం ఎక్స్ట్రా 1/2 ఇంచ్ వదులుకున్నాం కదా, ఆ ఎక్స్ట్రా 1/2 ఇంచ్ని మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఈ నెక్ దగ్గర స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. మనము ఈ క్యాన్వాస్ పేపర్ని ఎక్కడైతే కటింగ్ చేస్తామో ఎగ్జాక్ట్గా దాని మీదనే స్టిచ్ పడే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ నెక్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఒక సైడ్ మొత్తం స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనము ఈ ఆర్మ్ హోల్ నుంచి ఈ నెక్ మొత్తం కూడా మనము స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దీన్ని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని మనం కటింగ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని మనము ఇలా రిటర్న్ తీసుకోవాలి. చూడండి ఇటు సైడ్ నుంచి ఇలా క్లాత్ మొత్తాన్ని కూడా రిటర్న్ తీసుకోవాలి. ఈ క్లాత్ని మనం రిటర్న్ తీసుకునే ముందు ఇలా కార్నర్స్ ఉంటాయి కదా, ఈ కార్నర్స్లో ఇలా చిన్న చిన్న మార్కింగ్స్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే మనకు రిటర్న్ తీసుకునేటప్పుడు ఫోల్డింగ్స్ అనేవి నీట్గా అవుతాయి. దానికోసం ఇలా కార్నర్స్లో వచ్చేసి ఈ విధంగా తీసుకోవాలి. చూడండి రివర్స్ తీసుకుంటే మనకు వచ్చేసి ఈ విధంగా వస్తుంది. చూడండి ఇలా. ఓకేనా. ఇలా రివర్స్ తీసుకున్న తర్వాత మీరు పైన స్టిచ్చింగ్ చేసుకుంటాను అంటే స్టిచ్చింగ్ చేసుకోండి, లేదు అంటే కనుక నీట్గా ఐరన్ చేసుకోండి. ఎలాంటి స్టిచ్చింగ్ లేకుండా ఇన్విజిబుల్గా కనిపించాలి అంటే కనుక ఈ క్లాత్ని ఐరన్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా నీట్గా ఐరన్ చేసుకుని ఈ క్రింది భాగంలో కూడా మొత్తం కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ గ్లూతో అంటించేసాను, సో దానికోసం ఫినిషింగ్ అనేది ఇలా నీట్గా వస్తుంది. మనకు ఈ వి షేప్ అనేది కనిపిస్తుంది కదా, ఈ నెక్ దగ్గర ఈ వి షేప్, ఈ వి షేప్ రెండు కూడా ఇలా లైనింగ్ ఉండే సైడ్ తీసుకొని చూడండి ఇలా పట్టుకొని ఒక 1/4 ఇంచ్ పైన స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. స్టిచ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. అప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. మీరు పైన స్టిచ్చింగ్ కావాలంటే చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా అయినా సరే వదిలేసుకోవచ్చు. ఓకేనా. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా ఈ వి షేప్ ఉంది కదా, ఈ వి షేప్ని ఇలా వేసుకుని ఇక్కడ ఒక 1/4 ఇంచ్ పైన స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనము ఇలా లైనింగ్ని ఫోల్డ్ చేసాం కాబట్టి ఒక 1/4 ఇంచ్ అనేది సరిపోతుంది, లేదు అంటే 1/2 ఇంచ్ ఖచ్చితంగా చేసుకోవాలి. చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి బయటికి. ఓకేనా. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ బ్యాక్ సైడ్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ సైడ్ పార్ట్ని కూడా మొత్తం మనము స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని స్టిచ్చింగ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి. ఈ షోల్డర్స్ జాయింట్ చేసుకోవడం కోసం రెండింటిని
ఇలా మెయిన్ క్లాత్స్ ఒకే వైపు ఉండే విధంగా ఇలా వేసుకోవాలి. ఇందులో షోల్డర్స్ వచ్చేసి మనం ఎలా జాయిన్ చేసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి మిడిల్ పాయింట్ ఉంటుంది కదా, మనకు నెక్ ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఈ మిడిల్ పాయింట్ దగ్గర ఇలా ఒక మార్కింగ్ అయితే తీసుకోవాలి. ఇలా పట్టుకొని మిడిల్లో ఇలా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి మనకు ఫ్రంట్ సైడు ఇలా ఎల్ షేప్లో కనిపిస్తుంది. ఈ ఎల్ షేప్ని చూడండి ఇలా పెట్టుకోవాలి. ఎక్కడి వరకు వస్తుంది అనేది చెక్ చేసుకోవాలి ఒకసారి. చూడండి మనకి ఇక్కడ ఒక 1 ఇంచ్ తక్కువ వస్తుంది. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ మనకు మిడిల్ పాయింట్ తీసుకున్నాం కదా, ఈ మిడిల్ పాయింట్ నుంచి ఇలా పెట్టుకొని చూడండి ఈ మిడిల్ పాయింట్ దగ్గర ఇలా పెట్టుకొని ఈ విధంగా పెట్టుకొని ఈ షోల్డర్ అనేది జాయింట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఎల్ షేప్ ఉంది కదా, అక్కడ వచ్చేసి ఫస్ట్ ఇలా పెట్టుకొని కొంచెం క్రాస్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇలా. ఓకేనా, ఈ విధంగా ఒక సైడ్ షోల్డర్ అనేది ఫస్ట్ ఇలా జాయింట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఇదే సెంటర్ పాయింట్ మార్కింగ్ నుంచి ఇటు సైడ్ ఉండే ఈ షోల్డర్ని కూడా ఇలా మార్కింగ్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి సెంటర్ నుంచి తీసుకుంటే ఇది సైడ్స్ వచ్చినప్పుడు మనము కటింగ్ అనేది చేసుకోవచ్చు. దానికోసం నెక్ సెంటర్ నుంచి తీసుకుని ఈ షోల్డర్ జాయింట్ అనేది చేసుకోవాలి. ఓకేనా, చూడండి ఈ విధంగా షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మిడిల్లో ఈ 2 పాయింట్స్ని ఇలా పెట్టుకొని ఇలా స్ట్రైట్గా జాయింట్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కాలర్ని జాయింట్ చేసుకోవాలి. అలాగే షోల్డర్స్ని రెండింటిని కూడా జాయింట్ చేసుకోవాలి మనము. చూడండి మనకు వచ్చేసి ఈ విధంగా వస్తుంది. ఇది ఇన్విజిబుల్ కాలర్ కాబట్టి మీకు చూడటానికి ఇలా కనిపిస్తుంది. ఓకేనా, ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత దీన్ని రివర్స్ చేసుకోవాలి. మనము రివర్స్ చేసుకుంటే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. చూడండి ఇలా. ఇప్పుడు దీన్ని ఫ్రంట్ సైడ్ మనము డాట్స్ అన్నీ వేసుకుని ఈ షేప్ అనేది పర్ఫెక్ట్గా తీసుకొని రావాలి. చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ సైడ్ మనం జాయింట్ చేసాం కదా, ఈ జాయింట్ దగ్గర ఈ కాలర్ని వచ్చేసి ఇలా కిందికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా కిందికి ఫోల్డ్ చేసుకొని బ్యాక్ సైడ్ మనకు ఇలా వస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి ప్లస్ మాదిరిగా వస్తుంది. ఇక్కడ ఈ సెంటర్ పాయింట్లో ఒక చిన్న రఫింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఈ కాలర్ని మనము ఇలా ఇక్కడ మనం స్టిచ్చింగ్ చేసాం కదా, ఈ లైన్ మీద నుంచి ఇలా పట్టుకొని లోపలికి క్లాత్ని లోపలికి అనుకుంటూ ఎక్కడైతే స్టిచ్చింగ్ చేసామో ఆ స్టిచ్చింగ్ లైన్ని ఇలా హ్యాండ్తో పట్టుకొని స్ట్రైట్గా మనం ఇక్కడ డాట్ పాయింట్స్ పెట్టుకుని ఉంటాం ఫస్ట్లో, ఆ డాట్ పాయింట్స్ దగ్గరికి ఇలా స్ట్రైట్గా తీసుకొని రావాలి. ఇలా స్ట్రైట్గా తీసుకుని వచ్చి ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక 1 ఇంచ్ ఇలా ఇలా ఒక పిన్ పెట్టి సెట్ చేసుకోవాలి. ఎక్కడైతే మనం స్టిచ్చింగ్ చేసామో ఆ స్టిచ్చింగ్ లైన్ నుంచి ఇలా ఇలా పట్టుకొని ఈ స్టిచ్చింగ్ లైన్ నుంచి ఇలా పట్టుకొని కిందికి వచ్చేసరికి ఇలా స్ట్రైట్గా వచ్చే విధంగా ఇటు సైడ్ కూడా ఒక 1 ఇంచ్ వరకు ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక పిన్ పెట్టుకొని స్ట్రైట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిన్స్ని రిమూవ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్కి వచ్చేసి హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ని అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఈ హ్యాండ్స్ని నేను మనం స్టిచ్చింగ్ చేసుకున్న ఈ బ్లౌజ్కి వచ్చేసి జాయింట్ చేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు నేను హ్యాండ్స్ని జాయింట్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా ఒక హ్యాండ్ తీసుకుని మిడిల్లో ఇలా మార్కింగ్ ఉంటుంది కదా, ఈ మార్కింగ్ తీసుకుని మనం ఎక్కడైతే ఈ షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ చేసామో అక్కడ ఇలా పెట్టుకొని నార్మల్గా మనం హ్యాండ్స్ ఏ విధంగా అయితే స్టిచ్చింగ్ చేస్తామో అదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ని జాయింట్ చేసుకోవాలి. ఇలాగే ఇటు సైడ్ హ్యాండ్ని కూడా మనము జాయింట్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్స్ వచ్చేసి మనకు ఇలా హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మీరు బ్యాక్ సైడ్ టక్స్లు కావాలంటే వేసుకోండి. ప్రజెంట్ నేనైతే టక్స్లు వేయలేదు. ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ కూడా టక్స్ల్ని
వేసుకుంటున్నాను. దానికోసం ఇలా మార్కింగ్ అయితే తీసుకున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకుని డాట్స్ అనేవి వేసుకుంటున్నాను. ఈ క్లాత్ని వచ్చేసి చూడండి, ఇలా ఒక కొంచెం క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకొని మొత్తం కూడా ఒక లూజ్ స్టిచ్ అయితే ఇలా ఒక పట్టిలాగా వేసుకోవాలి. స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇది వచ్చేసి లూజ్ స్టిచ్ చేసుకొని హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు అండి. నేనైతే డైరెక్ట్ స్టిచ్ అనేది చేసేస్తున్నాను. మీరు ఎక్స్ట్రా ఏదైనా లైనింగ్ పట్టీని అయినా సరే అటాచ్ చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా మెయిన్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా బ్యాక్ సైడ్ పట్టీ మాదిరిగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనకు ఫ్రంట్ సైడ్ కూడా ఇప్పుడు వచ్చేసి నేను సైడ్ జాయింట్స్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ వచ్చేసి సైడ్ జాయింట్లు చేసేసుకోవాలి. ఇలా హ్యాండ్ని పట్టుకొని మీ హ్యాండ్ లూజ్ ఎంత ఉంది, అలాగే ఆర్మ్ హోల్ ఎంత ఉంది చెక్ చేసుకుని హ్యాండ్ అనేది మెజర్మెంట్ తీసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఫ్రంట్ ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది అనేది చూసుకొని చేసుకోవాలి. ఇక్కడ కొంచెం క్లాత్ అనేది మిగులుతుంది కదా, ఈ క్లాత్ని ఇలా ఫ్రంట్ సైడ్ ఫోల్డింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా 2 సైడ్స్ జాయింట్లు అనేవి చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దీన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ సైడ్ కూడా మనము ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను దీన్ని రివర్స్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. నేనైతే ఈ బ్లౌజ్కి ఓపెన్ అయితే పెట్టలేదండి. మీరు కావాలి అనుకుంటే ఇప్పుడైనా సరే ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసుకుని ఫ్రంట్ సైడ్ హుక్స్లు అండ్ కాజాలు అనేవి సెట్ చేసుకోవచ్చు. నేను ఇది డ్రెస్ మోడల్లో స్టిచ్ చేసుకున్నాను, దానికోసం నేను ఇలాగే ఉంచుకున్నాను. ఓకే, ఈ విధంగా చాలా సింపుల్గా అండ్ ఈజీగా మనము ఇన్విజిబుల్ కాలర్ నెక్ బ్లౌజ్ని కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.